నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో 22A నిషేధిత భూముల వివాదం మరొకసారి తెరపైకి వచ్చింది. అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తూ ఉన్నారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన లోపాలు రాష్ట్రంలో వేలాది మంది ఆస్తిదారులకు తీవ్ర మానసిక క్షోభను, భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయంటూ కూడా మండిపడ్డారు. గత ఏడాది హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాల కలెక్టర్తో రెవెన్యూ శాఖ సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేసింది. అప్పటి నుండి ప్రధానంగా వ్యవసాయేతర నిషేధిత జాబితా తయారీలో అధికారులు అనుసరించిన విధానమే ఈ గందరగోళానికి కారణమైంది. నిషేధిత జాబితాలో చేరిన సర్వే నంబర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. భూ హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. 22A పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. ప్రైవేటు ఆస్తుల యజమానులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. భూ రికార్డుల గందరగోళానికి అసలు బాధ్యులెవరు? ప్రైవేటు పట్టా భూములు 22Aలోకి ఎలా వచ్చాయి? రికార్డుల్లో ఒక లెక్క, క్షేత్రస్థాయిలో మరొక లెక్కన? ఇప్పుడు ఇదే అంశంపై మాట్లాడతాం. రిజిస్ట్రేషన్ కోసం పోయిన వాళ్ళు మా ప్రాపర్టీ ప్రైవేటు ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న కారణంగా మేము రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం అని కొంతమంది మిత్రులు వెళ్ళినప్పుడు వారికి అక్కడ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందని తెలిసి వారి అప్లికేషన్ ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ దగ్గరనో, ఎంఆర్ఓ గారి దగ్గరనో, కలెక్టర్ గారి దగ్గరనో, కొన్ని మీ దగ్గరనో, కొన్ని నా దగ్గరనో ఇవ్వటం జరిగింది. ఈ రోజు వరకు ఏవైతే ఇందాక నేను 4 జిల్లాల్లో చెప్పానో, మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 511 అప్లికేషన్లు నిన్నటి వరకు లాస్ట్ వర్కింగ్ డే సాటర్డే వరకు రావటం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 146 అప్లికేషన్లు, హైదరాబాద్ లో 49, సంగారెడ్డిలో 38, ఆల్ టుగెదర్ కలిసి 757 మంది ప్రైవేటు భూమి 22Aలో పెట్టారు అని వారు అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. ఈ ఇచ్చిన వాళ్లే కాకుండా ఇంకా ఇవ్వని వాళ్ళు కూడా కొంతమంది ఉండే ఆస్కారం ఉంది. హైదరాబాద్ లోని లక్షలాది కుటుంబాల సమస్య, రాత్రికి రాత్రి కాలనీలు, సర్వే నంబర్లు మొత్తం, లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. నేను ఒకటి అడుగుతున్నా పొంగులేటి గారిని నిన్న సారీ మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుండు. అసలు పెట్టిందెవడు? ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పిందెవడో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పెడతావు, ప్రజలు తిరగబడితే తీసేస్తా అంటవా? అసలు ఈ ట్రామాకు, ఈ ఇబ్బందులకు, ప్రజల ఈ కష్టానికి బాధ్యుడెవడో తేలాలనా వద్దా? ఇప్పుడు నువ్వు అధికారులు అని అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటావా? నువ్వే కదా పెట్టుబడినది. ఇప్పుడు కుక్క తోకని ఆడిస్తుందా, తోక కుక్కని ఆడిస్తుందా? పొంగిలేటి చెప్తేనే అధికారులు. తెలంగాణలోని రిజిస్ట్రేషన్ శాఖలో 22A నిషేధిత భూముల వివాదం మరొకసారి తెరపైకి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా కూడా ధరణి పోర్టల్ను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే కూడా క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి చాలా తప్పులు అన్నీ కూడా ఉన్నాయి. డిస్టిలేషన్ పరంగా కూడా కొన్ని లోపాలను సరిదిద్దే విధంగా కూడా అక్కడ ధరణి పోర్టల్కు అనుగుణంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా భూభారతిని తీసుకువచ్చారు. బట్ భూభారతి తీసుకువచ్చినాక కూడా చాలా వరకు ఇక 22 సెక్షన్ A కింద ఎవరైతే కూడా
ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల స్థలాలు కానీ భూములు అన్నీ కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయాయి. అంటే సామాన్యుడు ఏదైనా కూడా తన భూమిని అమ్మాలన్నా, ఒక ప్లాట్ని అమ్మాలన్నా, ఫ్లాట్స్ని అమ్మాలన్నా, వాళ్ళకి అవసరానుగుణంగా అమ్మాల్సి ఉన్నా కూడా చాలా వరకు కలెక్టర్ల చుట్టూ, రెవెన్యూ శాఖ అధికారుల చుట్టూ వాళ్ళు తిరుగుతున్న పరిస్థితి. బట్ దీనికి సంబంధించి ఇటువైపు అంటే ప్రతిపక్షం నుంచి అలాగే అధికార పక్షం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు ఎందుకు 22A నిషేధిత చట్టంలోకి ప్రైవేటు వ్యక్తుల భూములు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ముఖ్యంగా 22 సెక్షన్ అసలు ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? ఏదైతే కూడా ప్రభుత్వ భూములను కాపాడడం, కబ్జా కాకుండా కూడా స్థలాలను కాపాడడానికి ఉద్దేశానికి 22 సెక్షన్ ఏని తీసుకొచ్చారు. బట్ ఎందుకు ప్రైవేటు వ్యక్తుల భూములు ఎందుకు వెళుతూ ఉన్నాయి? దీనికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ పరంగా కూడా వేడెక్కింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కలీగ్ న్యూస్ నుంచి శివాని మనకి అందుబాటులో ఉన్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ హిమబిందు. మీరు అన్నట్టుగా అసలు 22A ఎందుకు తీసుకొచ్చారో క్లారిటీ అయితే వచ్చింది. బట్ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే అసలు 22A ప్రైవేట్ భూములు ఎందుకు చేర్చారనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ కాకుండా మొత్తం గందరగోళం కూడా ఏర్పడిందని చెప్పొచ్చు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా. ఎందుకంటే ఈ ప్రైవేట్ భూములు ఏవైతే 22A వెళ్ళిపోయాయో, ఆ జాబితాలో చేరిపోయాయో, ఆ భూములు క్రయ విక్రయాలు అన్ని కూడా ఆగిపోయాయి. క్రయ విక్రయాలు ఒకటే కాకుండా ఆ భూము విలువలు కూడా ఈజీగా పడిపోతున్నట్టుగా రైతులు చెప్తున్నారు, ఇంపాక్ట్ అయిన ప్రజలు కూడా చెప్తున్నారు. అసలు ఎందుకు ప్రైవేట్ భూములు 22A కిందకి వెళ్ళాయన్న క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి. నిన్న పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడినట్టుగా చాలా కంప్లైంట్స్ వచ్చాయి, మేము అన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ఎందుకు అసలు ఎవరు దీన్ని ఇలా చేర్చారు? అసలు 22A ఎవరు ప్రైవేట్ భూములను తీసుకొచ్చారు, ఆ జాబితాలో ఎవరు చేర్చారనేది కూడా ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ట్రాక్ చేద్దాం స్మాల్ బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. వెల్కమ్ బ్యాక్. సో ఎస్, 22A జాబితాకు సంబంధించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా గందరగోళం ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే అసలు 22A ప్రైవేట్ భూములు ఎందుకు వెళ్ళాయన్న సందిగ్ధలో అయితే చాలా మంది రైతులతో పాటు ప్రజలు కూడా ఉన్నారు. సో ఒకవేళ ఆ 22A నుంచి అర్హులైన ప్రైవేట్ భూములు బయటకు తీసుకురావాలంటే దానికి సంబంధించి ఏమైనా కంప్లైంట్ లేకపోతే పనులు చేయించుకోవాలంటే ఫస్ట్ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే MRO దగ్గరికి వెళ్ళమంటారు, ఆ తర్వాత RDO దగ్గరికి వెళ్ళమంటారు, లాస్ట్ కి ఇంకా కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు. సో ప్రజలు ఇలా అందరి చుట్టూ తిరగడము, ఒక పని చేయించుకోవాలంటే అది కూడా అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందో, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందో తెలియని గందరగోళంలో ఇలా MRO, సబ్ రిజిస్ట్రార్, RDO, కలెక్టర్ చుట్టూ తిరగడం అనేది ఒక వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టుగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు సాదిక్ గారు, రైతు సంఘాల నాయకులు అండ్ ఆల్సో అడ్వకేట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో సాదిక్ గారు నమస్తే అండి. వి ఆల్ నో దట్ మీరు 22A సంబంధించి ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి. అసలు డౌట్ ఏంటంటే 22A అసలు ప్రైవేట్ భూములు ఎందుకు వెళ్ళాయి అనేది. ఇన్ కేసు ఒకవేళ వెళ్ళినా కూడా భూముల సమస్యకు అంటే ఇవన్నీ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ముందు మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఇదే అంశం మీద ఒక చర్చకి ఏమైందంటే, ఇక్కడ ఒక పెద్ద సమావేశం జరుగుతుంది. మనం చూడొచ్చు బ్యానర్ లోపల ఏంటంటే 22A భూబాధితుల పైన జరుగుతున్నటువంటి చర్చిద్దాం, నిలదీద్దాం, పరిష్కార మార్గాలు చూపిద్దామని, ధరణి భూభారతి సృష్టించిన సమస్యల మీద చర్చిద్దాం అనేది ఆ బ్యానర్ వెనక ముందు నేను నిలబడి ఉన్నాను. ఈ మీటింగ్ నేను రావడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పుడు అదే ఈ రెండు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ఇప్పుడు మన చర్చ కూడా జరుగుతుంది కాబట్టి ఇంకొక అర్ధ గంటలో ఇక్కడ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. నేను మీతో మాట్లాడతానమ్మా, వివరాలన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. అసలు యాక్చువల్ గా 22A అంటే ఏంటి, 22Aకి సంబంధించి జరుగుతున్న విషయాలను ఒక్క నిమిషంలో మీతో కూర్చొని మాట్లాడతాను. ఒక్క నిమిషం అమ్మా. అయితే ముఖ్యంగా ఏం జరిగిందంటే 22A విషయానికి వచ్చినమ్మా, ఇది యాక్చువల్ గానైతే నిషేధిత జాబితా అండి. ఇది నిషేధిత జాబితాలోకి ఎట్లా పంపించారు? యాక్చువల్ గా భూములు ఏవైతే అసైన్డ్ ల్యాండ్స్ ఉంటాయో అమ్మా, అసైన్ ల్యాండ్స్ కానివ్వండి లేకపోతే మిగతా ల్యాండ్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మిగతా వారికి రిజిస్ట్రేషన్ చేయడం, ప్రభుత్వ భూములను చేయడం కుదరదు.
అవును. అయితే వీటిని మనము రిజిస్ట్రార్ కి ఈ విషయాలు తెలిసి ఉండాలి కదా, మరి ఏ భూముల నుంచి రిజిస్ట్రేషన్ చేయొచ్చు, భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దు అనే విషయం తెలిసి ఉండాలి కదా. ఆ తెలిసి ఉండడం కొరకే క్రియేట్ చేయబడ్డది 22A అనేది. అంటే నిషేధిత జాబితా. ఏ భూములను మనమైతే రిజిస్ట్రేషన్ చేయకూడదో ఆ భూములకు సంబంధించిన చిట్టా ఉండేదాన్నే 22A జాబితా అంటాం, నిషేధిత జాబితా లేదా ప్రొహిబిటరీ లిస్ట్ అంటాం. ఈ నిషేధిత జాబితాలోకి ఒకసారి భూమి వెళ్ళిన తర్వాత దాన్ని తీయడం కష్టం. ఎందుకు నిషేధిత జాబితాలోకి వెళ్తాయి ఈ భూములు అంటే, ప్రభుత్వ భూములు కానీ, శిఖం భూములు కానీ, లేకపోతే వీటినైతే అమ్మడానికి మనము అమ్మకూడదు, ఏవైతే ప్రభుత్వ భూములు ఉంటాయో, ఏవైతే మిగతా భూములు ఉంటాయో, వక్ భూములు ఉంటాయో, వీటన్నిటినీ కూడా అమ్మడానికి వీలు లేదు, రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు. ఇది మొట్టమొదటి అంశము 22A అంటే. ఇక రెండవ అంశానికి వద్దాం. ఎలా కొన్ని లక్షల ఎకరాలు ఈ భూమిలోకి వెళ్తాయి ఈ లిస్ట్ లో. హలో, ఎస్ గారు చెప్పినట్టుగా 22A ప్రభుత్వ భూములు ఉంటే అది నిషేధిత భూములు, ప్రొహిబిటెడ్ భూములు, దాన్ని ఎవరు కూడా క్రయ విక్రయాలు చేయకూడదు కాబట్టి ఆ భూములు కూడా అన్ని 22A కిందకి వెళ్ళిపోతుంది, ఒక జాబితాలోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇక్కడ వరకు అయితే ఒక క్లారిటీ ఉంది. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ అవి ప్రభుత్వ భూములు కాకుండా కొన్ని ప్రైవేట్ భూములు కూడా ఈ 22A జాబితాలోకి వెళ్ళిపోవడమే ఇప్పుడు మెయిన్ కన్ఫ్యూషన్ కి దారి తీస్తుందని చెప్పొచ్చు. సో ఈ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసుకోవడానికి అర్హులైన భూములను ఆ 22A జాబితా నుంచి బయటకు తీసుకురావడానికి రైతులు, జనాలు నానా కష్టాలు పడుతున్నారన్న విషయం కూడా మన అందరికి తెలిసిందే. సో ఈ విషయం అంతా క్లారిఫికేషన్ కోసము అంటే ఈ భూమి ఆ నిషేధిత జాబితా నుంచి బయటకు తీసుకురావాలంటే కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందని చాలా మంది ముందుకు వెళ్ళడం లేదు. ఒకవేళ వెళ్ళిన సబ్ రిజిస్ట్రార్ దగ్గర, MRO దగ్గర, RDO దగ్గర, కలెక్టర్ దగ్గర ఇలా అన్ని కూడా తిరగాల్సి వస్తుంది కాబట్టి అది చాలా హెక్టిగా అయిపోతుంది ఆ ప్రాసెస్ అని కూడా రైతులతో పాటు జనాలు కూడా చెప్తున్నారు. సో ఏంటి, ఓకే, తప్పులో ఒప్పులో ఈ 22A జాబితాలో కొన్ని అర్హులైన భూములు వెళ్ళిపోయాయి, ఓకే, తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కూడా, ఓకే. బట్ ఏంటి సొల్యూషన్ ఏంటి దీనికి? ఏదైతే అర్హుల భూములు ఉన్నాయో అవి ఆ జాబితా నుంచి బయటికి ఎలా తీసుకురావాలి? దానికంటే ఒక ప్రాసెస్ లేదా? ప్రాసెస్ ఉంటే ఎలా, ఆ ప్రాసెస్ ఎలా ఉండాలి? సో అండ్ ఎట్ ది సేమ్ టైం గవర్నమెంట్ అండ్ ఆడియన్స్ మధ్య, జనాల మధ్య కూడా ఒక కమ్యూనికేషన్ ఉండాలి, ఒక అవేర్నెస్ ఉండాలి. ఇన్ కేస్ మీ అర్హులైన భూములు 22A జాబితాలోకి వెళ్ళిపోయి ఉంటే మీరు ఇక్కడ అక్కడ అప్రోచ్ అవ్వాలి అన్న విధంగా ఒక ప్రోటోకాల్ ఉంటే జనాలకు కూడా అదొక కన్ఫ్యూజన్ స్టేట్ కాకుండా ఒక క్లారిఫికేషన్ అనేది ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. సో మనం చూసాము ఈ ఇష్యూకి సంబంధించి, ఈ అంశానికి సంబంధించి మంత్రి పొంగులేటి మాట్లాడడం జరిగింది అండ్ అలాగే హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. సో మాట్లాడదాం. ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఆల్రెడీ సాదిక్ గారు జాయిన్ అయ్యారు అండ్ అట్ ది సేమ్ టైం మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు విజయ్ ఆర్య గారు, BRS లీడర్. వాళ్ళిద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి విజయ్ గారు. సో మనం చూస్తున్నాం ఇప్పుడు ఇందాకే సాదిక్ గారు కూడా మాట్లాడడం జరిగింది, చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు ఆయన ఈ అంశానికి సంబంధించి. సో మీ అభిప్రాయం ఏంటి ఈ అంశానికి సంబంధించి? 22A జాబితాలో కొన్ని అర్హులైన భూములు వెళ్ళిపోయాయి, ఓకే, కానీ దాన్ని ఎలా బయటకు తీసుకురావాలి? దానికి ఒక సాఫ్ట్ వే ఉంటుంది కదా, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక వే ఉంటుంది, కానీ అవన్నీ కాకుండా ఒక గందరగోళం అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద విజయ్ గారు? దీంట్లో ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రజల ఆస్తులను క్రమబద్ధీకరిస్తూ వాళ్ళ హక్కులను కాపాడేస్తున్న బాధ్యత ఏ ప్రభుత్వాన్ని ఉంటుంది. కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు సాదిక్ గారికి అన్ని విషయాలు తెలుసు, తప్పులు ఉప్పులు కూడా తెలుసు. మా ప్రభుత్వంలో ఏం తప్పులు జరిగాయి, వీళ్ళ ప్రభుత్వంలో ఏం తప్పులు జరుగుతా ఉన్నాయి అనేది సాదిక్ గారికి చాలా చక్కగా తెలుసు విశ్లేషకులు. ఇక్కడ మేమేమంటున్నామంటే, మాది ధరణి పోర్టల్లో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పొరపాట్లను సవరిస్తూ మేము మెరుగైనటువంటి రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు అందిస్తామని చెప్పి పాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు ఆనాడు గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి మరి కోడై కూర్చున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత నాయకులు గారు కావచ్చు, లేకపోతే మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ బాధ్యత వహించాల్సిన బాధ్యత
ఉన్నది. ఎందుకంటే మరి ఆనాడు నిజంగానే ఈరోజు మేము సెంట్రలైజేషన్ ఎక్కడ చేశాము, మొత్తం అధికారాలన్నీ కలెక్టర్ గారికి ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము అని అంటే అనాది కాలం నుండి రైతులు అలాగే భూ విక్రయదారులు అలాగే కొనుగోలుదారుల మధ్యలో ఒక దళారీ వ్యవస్థగా రెవెన్యూ వ్యవస్థ నిలబడ్డది కాబట్టి రైట్స్ అన్ని కూడా కలెక్టర్ గారికి కేంద్రీకరించి క్రమబద్ధీకరిస్తే దాన్ని తప్పుబట్టి ఈ రోజు మళ్ళీ పటవారీ వ్యవస్థ నుండి ఏదైతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన విధానం ఏదైతే ఉండేనో రెవెన్యూ చట్టాలు వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఈ రోజు మళ్ళీ గందరగోళ పరిస్థితిని ఏర్పాటు చేసిండ్రు. ఈ రోజు దళారీ వ్యవస్థ అని అంటే మీకు తెలియదు ఏమున్నది, ఒక రైతు దగ్గర డబ్బులు తీసుకొని పని చేయని పరిస్థితి ఏర్పాటైంది. ఆనాడు అట్లా కాదు, ఒక అప్లికేషన్ పోతే ఆ అప్లికేషన్ కలెక్టర్ గారు ఇంటి నుండి వ్యవస్థ ఎక్కడ ఎంఆర్ఓ విజయ్ గారు, ఇప్పుడు ఇక్కడ ఇంకో అంశం ఉందండి. మీరు దళారుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భూములు ఆ 22A జాబితా నుంచి వచ్చేస్తే చాలరా బాబు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనుకుంటూ కొందరు ముందుకొచ్చి డబ్బులు ఎక్కువైనా ఇలా దళారులకు ఇవ్వడము అదంతా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళమని, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళమని, లాస్ట్ కి ఇంకా కలెక్టర్ దగ్గరికి వెళ్ళమని ఇలా అంతా చుట్టూ తిప్పుతూ ఉంటారు. సో ఇక్కడ ఈ దళారుల పాత్ర కూడా ఏ విధంగా ఉండబోతుంది ఇలాంటి ఒక అంశంలో? కేసీఆర్ గారు చాలా చక్కగా సరే అపార్థం చేసుకున్నారు ప్రజలు గాని లేకపోతే ఇంకెవరైనా మేధావులు గాని, ఆయనను అర్థం చేసుకునే పరిస్థితి ఈ రోజు ఇప్పుడు అర్థం అవుతా ఉంది. కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉండే అని అవినీతిని అరికట్టడానికే మరి కేసీఆర్ గారి రెవెన్యూ చట్టాలు తీసుకొచ్చి ఒక క్రమబద్ధీకరణ, అంటే కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి పాత కాలంలో ఉన్నటువంటి మొత్తం చట్టాలను అన్నింటినీ సవరిస్తూ కొత్త చట్టాన్ని క్రమబద్ధీకరించి కలెక్టర్ గారి ముఖ్య అధికారిగా పెట్టడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ అదే వ్యవస్థ, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఉన్న పెద్ద వ్యత్యాసం ఏంటంటే ఈయన భూబకాసురుడు, ఈయన రియల్టర్. రేవంత్ రెడ్డి అయినట్టు ఆయన రియల్టర్ కాబట్టి గతంలో ఉన్నటువంటి మొత్తం కొట్లాటలు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కాజేయనికే రెవెన్యూ చట్టాన్ని మార్చి ఈ రోజు గందరగోళ పరిస్థితిని సృష్టించిండు. ఈ రోజు హెచ్ఎండిఏ అమ్మినటువంటి భూములు, కూడా అమ్మినటువంటి భూములు, ప్రభుత్వం అమ్మినటువంటి భూములు లేఅవుట్లలో అధికారికంగా ప్రజలు కొన్నారండి. మరి ఆ భూములను ఈ రోజు నువ్వు నిషేధిత జాబితాలో చేరిస్తే మరి ఆ హక్కుదారులు ఏం కావాలి? ఓకే విజయ్ గారు, ఒక్క నిమిషం అండి. సాదిక్ గారు, ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే, ఓకే ఇప్పుడు 22A జాబితాలో కొన్ని అర్హులైన భూములు వెళ్ళిపోయాయి, అందులో చేర్చేశారు. కానీ ఆ 22A జాబితా నుంచి బయటికి రావాలంటే, ఆ జాబితా నుంచి అర్హులైన భూములను తొలగించాలంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ ఏమైనా ఉందా అండి? ఉందమ్మా. కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్స్ ప్రకారంగా ఆ 22A నుంచి సంబంధిత ఆర్డీఓ తహసీల్దార్ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఖచ్చితంగా దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే 22A నుంచి తొలగించుకోవచ్చు. ఆ తొలగించుకునే మార్గాలకి మేము చాలా సజెషన్ చేస్తాం ప్రభుత్వానికి, కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఏంటంటే గ్రామ సభలు పెట్టండి, ఒక గ్రామంలో ఉన్నటువంటి 22A ఉన్నటువంటి జాబితాలను చదివి మీకు ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు ఈ భూమిని పెట్టారు. 22A కొన్ని ఇట్లా కూడా వచ్చాయమ్మా, ఏంటంటే కోర్టులో ఉన్నటువంటి కేసులు కూడా 22A చేర్చారు. ఏదైతే స్టే ఆర్డర్స్ ఉన్నాయో చేయొద్దని చెప్పారో వాటిని కూడా 22A చేర్చారు. అంటే లిటిగేషన్ ల్యాండ్ కూడా చేర్చేశారన్నమాట. అవునమ్మా. అయితే ఈ జాబితాలను మేము గ్రామ స్థాయిలో గ్రామ సభలో చర్చించాలి. గ్రామ సభలో పెట్టి ఆ గ్రామ స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి 22A జాబితాను అక్కడ అధికారులు కూర్చొని, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు కూర్చొని అన్ని ఈ గ్రామ సదస్సులు జరిపి 22A నుండి తొలగించే కార్యక్రమము, ఉంచే కార్యక్రమం, వేటిని ఉంచాలి, వేటిని తొలగించాలి అనే కార్యక్రమాన్ని చేపట్టకపోతే ఈ ప్రభుత్వం కూడా కూలిపోతుంది. మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం, కానీ చెప్తున్నాను అసంతృప్తి అనేది అంతవరకు. సంగతి పక్కన పెడితే ఇప్పుడు జనాల పరిస్థితి ఏంటండి? ఇప్పుడు 22A జాబితాలో వాళ్ళ ల్యాండ్ వెళ్ళిందన్న విషయం తెలిసినప్పటి నుంచి ఆ ల్యాండ్ విలువ ఎక్కడ పడిపోతుందో, ఇప్పుడు అవసరం అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండో లేకపోతే ఇల్లు కట్టాలంటే ఆ ల్యాండ్ అమ్మి అంత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్న తరుణంలో ఇప్పుడు 22A ల్యాండ్ జాబితాలో మన ల్యాండ్ వెళ్ళిపోయిందంటే అది ఎంత బాధాకరమైన విషయం అండి.
ఇది ఒక Actually, విధ్వంసం అనేది అమ్మా. సాది గారు ధరణి నుంచి మొదలు ఈ విధ్వంసం కార్యక్రమంలో ఆగండి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఈ విధ్వంసం ధరణి నుంచి ప్రారంభమైంది. కేసీఆర్ మొదలుపెట్టిన ఈ విధ్వంసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోలేకపోయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని బంగాళాఖాతంలో కలపడంలో వైఫల్యం చెంది వాళ్ళు బంగాళాఖాతంలో కలిసిపోవడానికి సిద్ధమైంది. ఏంటంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గ్రామ స్థాయిలో గ్రామ సభల్లో 22A చదవాలి. ఈ భూమి ఈ భూమి ఈ భూమి ఈ భూమి ఇది సిగం భూమేనా, ఇది ఈ భూమేనా, అది ఆ భూమి, ఈ భూమిలో ఎవరు ఉన్నారు, ఇవి ఈ భూమిలో రావు, ఈ భూమిలో ఏవైతే ఉన్నారో వీటిని అప్పుడు ఎవరెవరికి ఏం కష్ట నష్టాలు ఉన్నాయో వాటిని చర్చించి మూడు సార్లు చేస్తే తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది. అది చెయ్యకపోతే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు అవుతుంది. ఓకే, సో విజయ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఇందాక సాదిక్ గారు చెప్పినట్టుగా ఏదైతే ధరణి పోర్టల్ నుంచి వచ్చిన ప్రాబ్లం ఇది సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయకుండా ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా ఎక్కువ ప్రాబ్లం చేసేసారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? సాది గారు సరే, తనకు సర్వ హక్కులు ఉన్నాయి, ఎవరిని ఏమి అనాలి అనేది మేము కాదనట్లేదు. అయితే డిజిటల్ అంటే అప్డేటేషన్ కావాలి. భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అప్డేటేషన్ అవుతున్న క్రమంలో డిజిటలైజేషన్ లో భాగంగా 2011లో డిజిటలైజేషన్ వచ్చింది. భూములన్నింటినీ కూడా కంప్యూటరైజ్ చేయాలని. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మొదలైంది. మేము కాదంటలే. రెండవది ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు సాది గారు అన్నారు, గ్రామ స్థాయిలో గ్రామ సభలు పెట్టి మరి గ్రామ సభల్ని తేల్చాలి. పొజిషన్లో ఎవరు ఉన్నారు, అనుభవదారులు ఎవరు ఉన్నారు, పట్టాదారులు ఎవరు ఉన్నారు, దాని క్రమబద్ధీకరణ, దాన్ని తప్పు పట్టట్లేదు. ఆ పని చేయడానికే కేసీఆర్ గారు సమగ్ర భూ సర్వే చేపడదామని చెప్తే ఇదే ప్రతిపక్ష పార్టీలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గల్లోలు పెట్టి దాన్ని ఆపడం జరిగింది. గగ్గోలు పెట్టారు. అంటే మేము ఏమంటున్నామంటే మరి సాదిక్ గారు చెప్పిన పని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెయ్యాలి కదా. ఈ రోజు మీరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా వైఫల్యం చెందిందని చెప్తున్నారు. మేము వైఫల్యం చెల్లలేదండి. మా మీద ఆరోపణలు, ఇవన్నీ ఆరోపణలు. ఈ రోజు సాదిక్ గారు ఓకే సాదిక్ గారు ఇప్పుడు మీరు అన్నారు గ్రామ సభలు పెట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయలేదు. అయితే ఇక్కడ ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తే ప్రజలు ఎటు పోవాలనే ప్రశ్న మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఎట్లా సమస్యలు సృష్టిస్తుందంటే ఈ రోజు అసలు 22A సంబంధం లేనటువంటి భూములను కూడా 22A పెట్టి. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకోవడానికి టైం లేదండి, మాకు సొల్యూషనే కావాలి. ఒక్క నిమిషం అండి. సాదిక్ గారు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఒకవేళ ఆ జాబితా నుంచి ప్రభుత్వము అర్హులైన భూములను తొలగించకపోతే ముందు జనాలు ఎలాంటి డిసిజన్స్ తీసుకుంటే బెస్ట్ అని అంటారు? ఎందుకంటే వాళ్ళ భూమి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి కావాల్సిందే. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయిందని మీరు అంటున్నారు. ఒకవేళ ముందుకెళ్లి ఆ జాబితాలన్నింటినీ, ఆ ల్యాండ్లన్నింటినీ కూడా ఆ జాబితా నుంచి బయటకు తీసుకురాకపోతే ఎలాంటి డిసిజన్ తీసుకుంటే బెస్ట్ అని అంటారు? లేదమ్మా, ఇప్పుడు లిటిగేషన్ అనేది ప్రభుత్వమే క్రియేట్ చేసింది అనుకోండి. ఎగ్జాంపుల్ ఈ రోజు ఏం జరుగుతా ఉందంటే, నా భూమి ఉంది అనుకోండి, నా చట్టబద్ధంగా క్లియర్ ఉంది, కానీ నాది వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి. దాని మీద కన్నేసిన రేవంత్ రెడ్డి గారు రియల్టర్స్ అంతా ఏం చేస్తా ఉన్నారంటే, నా దగ్గర నుండి అడిగానండి. విజయ్ గారు ఒక్క నిమిషం, నేను సాదిక్ గారిని క్వశ్చన్ అడిగాను. జబీతాలో పెట్టి ఈ భూదందాను నిర్వహిస్తా ఉన్నారు. ఇది మొత్తం రాష్ట్రంగా మారిపోయింది. సెటిల్మెంట్ ముఖ్యమంత్రి అన్నదమ్ములుగా, సెటిల్మెంట్ ముఖ్యమంత్రికి సంబంధించి. విజయ్ గారు ఒక్క నిమిషం అండి, సాదిక్ గారిని అడిగాను నా క్వశ్చన్. ఓకే, మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం ఆగండి. సాదిక్ గారు మీరు చెప్పండి, ఒకవేళ 22A జాబితా నుంచి ల్యాండ్ ని ఈ గవర్నమెంట్ బయటకు తీసుకురాకపోతే, అర్హులైన ల్యాండ్ ని తీసుకురాకపోతే ముందు ఎలాంటి పరిణామాలు చూసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇప్పుడే ఒక మీటింగ్ జరుగుతుందని చెప్పాను కదమ్మా. ఈ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రజల్లోకి వెళ్తాము. ప్రజల్లోకి వెళ్ళడానికి దేనికి కారణం అంటే ఒక బాధ్యత గల సామాజిక సంస్థలుగా, సామాజిక కార్యకర్తలుగా ఆ రోజు ధరణిని వద్దు, ధరణిలో ఉన్న లోపాలను ఎత్తి చూపిన కారణంగా మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ పనిని చేయండి. ఈ పనిని కనుక మీరు చేయకపోతే అటు టిఆర్ఎస్ వైఫల్యం చెందింది,
ఇటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది, మరి ప్రజలు ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి మనము దీన్ని వెంటనే చేయాలని మనం ప్రజల్లోకి వెళ్ళి చేయాలి. ఒకవేళ చెయ్యకపోతే అమ్మా ప్రజలుగా, ప్రజా సంస్థలుగా, ప్రజా సంఘాలుగా మేము బయలుదేరుతున్నాము, ప్రెషర్ పెడతాము. ఇప్పుడు ఒక చట్టం వచ్చింది, ఒక నిమిషం అమ్మా, ఒక చట్టం వచ్చింది, భూభారతి చట్టం వచ్చింది. భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. అమలు చేయడానికి ఎందుకు చేయట్లేదు? దీనికి 22A సంబంధం ఉంది. 22A భూభారతి చట్టాన్ని అమలు చేస్తే పోతుంది. ఎందుకు చేయట్లేదు అంటే, ఇంతకు ముందు ఆర్యన్ గారు అన్నట్టు ఎవరికో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నట్టు. ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు వద్దామా? మీ ఆస్తో నా ఆస్తో పోతుందని ఇప్పుడు గమ్ముగా కూర్చోలే కదా మీరు. మీ ఆస్తి ఉందనో నా ఆస్తి ఉందనో మనం గమ్ముగా కూర్చోం కదా, మనం మాట్లాడుతూనే ఉంటాం కదా. మనం మాట్లాడుతూ ఉండాలి. అత్యధిక ప్రజానికానికి ఏదైతే జరుగుతుందో చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధి లేకుండా ఎందుకుందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకి కూడా స్వంత ప్రయోజనాలు ఏమైనా దాగున్నాయా అనే ఆలోచన ప్రజలకు వస్తుంది. కాబట్టి దాన్ని తుడిచిపెట్టేందుకు మనం రెవెన్యూ మంత్రి గారు వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాదిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఆర్య గారు జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ఈ అంశానికి సంబంధించి షేర్ చేసుకున్నందుకు. సో రైట్, ఇప్పుడు 22A జాబితాకు సంబంధించి అవేర్నెస్ అనేది జనాల్లోకి వెళ్ళాలి అన్నట్టుగా కూడా ఒక వాదన తెర మీదకి వస్తుంది. అసలు ఏంటి 22A జాబితా, ఎవరి భూములు, అసలు అర్హులైన భూములు కూడా ఈ జాబితాలోకి ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి ఆ భూములను బయటికి ఎలా తీయాలనే ప్రాసెస్ మీద కూడా ఇప్పుడు చర్చించాలి అన్నట్టుగా కూడా చాలా నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు, అండ్ అలాగే యాక్టివిస్ట్ కూడా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు. బట్ చూడాలి ముందు ముందు అసలు నిజంగానే 22A జాబితా నుంచి అర్హులైన భూములను కూడా తీస్తారా లేదా, ఒకవేళ తీయకపోతే ప్రజలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో రైట్, ఇది ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే నీ వెంటే.